హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే మటన్ దమ్ బిర్యానీ అండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే 1/2 kg మటన్ అయితే బాగా శుభ్రం చేసుకోండి. తర్వాత అందులోకి కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత అందులో చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, అలాగే మటన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత అందులోకి దాల్చిన చెక్కని ఇలాగే విధంగా అయితే విరుపుకుని 4 ముక్కల కింద వేసుకోండి. అందులోనే 2 ఆకులు, 2 పువ్వులు, షాజీరా, కొంచెం మరాఠీ మొగ్గని కూడా ఇలా విరుపుకొని వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత అందులోనే లాలిక్కాయలు, లామ్ మొగ్గలు కూడా వేసుకోండి. తర్వాత జాజికాయని కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ వేసుకోకండి, చాలా లైట్గా వేసుకోండి. తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టిలా మసాజ్ చేయండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్, అంటే మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత కారం కూడా మన స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి. వేసి దీని ఇప్పుడు మొత్తం కూడా బాగా మసాజ్ చేయండి, ముక్కకు పట్టేలాగా. మొత్తం అంతా కూడా ముక్కకు పట్టేలాగా అయితే మసాజ్ చేయండి. తర్వాత ఇందులో ఆయిల్ కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తున్నానండి, మొత్తం పట్టేలాగా ముక్కలకి. తర్వాత ఇందులో పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసి మొత్తం అంతా, ఇది పెరుగు మనం వేసుకునే కొద్ది గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. చూసారు కదా, మొత్తం పెరుగు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా అయితే మసాజ్ చేసుకుంటున్నా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, అది స్కిప్ అయింది, అది కూడా వేసుకోండి. మొత్తం ఇప్పుడు లెమన్ వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా మొత్తం మిక్స్ చేయండి బాగా ముక్కకు పట్టేలాగా. మనం నైట్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు టైం లేక నేను 2 hours మ్యాగ్నేట్ చేసుకున్నాను. దీన్ని ప్లేట్ పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత రైస్ని అయితే కూడా మొత్తం వాష్ చేసుకున్నాను. 1/2 kg చికెన్కి 1 kg రైస్ అయితే తీసుకున్నాను. అది కూడా నానబెట్టి పక్కన పెట్టాను. తర్వాత కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుని ఒక 7 ఆనియన్స్ దాకా కట్ చేసి బాగా ఫ్రై చేయండి. సీరికల్లాగా అయితే కట్ చేసుకోవాలి, ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం, అందుకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. చూసా కదా, ఈ విధంగా ఇలాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఈ విధంగా వచ్చిన తర్వాత 1/2 ఆనియన్స్ని అయితే సైడ్కి అయితే తీసుకోండి. ఇంకా కొన్ని ఆనియన్స్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఆయిల్ అనేది పైకి తేలేదాకా అయితే ఫ్రై చేసుకుందాం, బాగా మగ్గనిద్దాం. తర్వాత ఇందులో నేను పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను, అది చెప్పడం మిస్ అయింది. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 5 to 10 minutes అయితే మగ్గనిద్దాం హై ఫ్లేమ్లో. చూసా కదా, ఈ విధంగా వస్తుంది. ఇలాగా ఆయిల్ అయితే పైకి తేలిపోవాలండి, వాటర్ అంతా మొత్తం అయిపోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత వేడి నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి, ఒక 2 గ్లాసులు. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ముక్క అనేది స్మూత్గా ఉంటుందండి, అదే చన్నీళ్ళు వేయడం వల్ల బిగుసుకుపోద్ది. అందుకు నేను వేడి నీళ్ళు వేసి దీన్ని అయితే కొంచెం మగ్గనిస్తాను. తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వాటర్ అయితే వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకున్నా. అందులో కూడా కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఆకులు, ఒక చెక్కన ఒక 2 ముక్కలు కట్ చేసి వేసుకోండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, అందులోనే కొంచెం ఫ్లవర్ చిన్నది, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలపండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి, రైస్ అనేది స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని అలా వేసుకోండి. దీనివల్ల అయితే చేదు కట్ట రాదండి, చాలామంది చేదు వస్తుంది అనుకుంటారు ఎలా నిమ్మకాయ వేసేయడం వల్ల, అలా ఏముండదు. వైట్ ఉంటుందండి రైస్ అనేది, వైట్గా షైనీగా అవుతుంది అని చెప్పి లెమన్ వేస్తాము. చూసా కదా, ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కూడా బాగా మరగనిద్దాం. వాటర్ మరిగిన తర్వాత చూసా కదా, ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇప్పుడు అందులో వేసుకుందాం. ఇప్పుడైతే నిమ్మ చెక్కలను అయితే తీసేస్తున్నాను, ఉంచినా పర్లేదు, తర్వాత తీయచ్చు. ఇప్పుడు తీసాను నేనైతే. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక 80% వచ్చేదాకా కూడా మనం బాయిల్ చేసుకుందాం. ఈ రైస్ అలా మగ్గుతుండగా మనం పక్కన పెట్టిన మటన్ అయితే చూద్దాం. చూసా కదా, హాట్ వాటర్ వేయడం వల్ల పీస్ అయితే చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగా ఉడుకుతుందండి, గట్టిగా అయితే ఉండదు.
నేను ఇంకొక 10 మినిట్స్ అయితే మగ్గనిస్తాను. కొంచెం ముక్క ఉడకాలనిపించింది నాకు. మళ్ళీ ప్లేట్ పెడుతున్నా. ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే బాగా పైకి తేలింది చూసారు కదా. దీన్నైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తర్వాత పక్కనున్న రైస్ చూసారు కదా, మనకి ఉడికిపోయిందండి. 80% కూడా ఉడికిపోయింది చూసారు కదా. మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడు తెలుస్తుంది. ఇలా ఉడికిందంటే 80% ఉడికిపోయినట్టు అర్థమైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మొత్తం అంతా కూడా కర్రీలోకి అయితే షిఫ్ట్ చేసుకోవడం. ఇలాగా చూసారు కదా, ఇలా కర్రీ మీద అయితే వేస్తున్నాం. ఇలా రౌండ్గా చేసుకుంటూ దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాకు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలా లేయర్ కింద వేస్తే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ట మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా బాగా మగ్గుతుంది, మొత్తం అంతా కూడా బిర్యానీకి పడుతుంది. సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగేనండి, లేయర్ కింద వేసుకోవడం. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకుని ఇప్పుడైతే దీని మీద ప్లేట్ అయితే పెట్టేద్దాం. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. పైన బరువు ఏదైనా పెట్టండి, అప్పుడు లోన ఉన్న దమ్ ఉడుకుతుంది కదా, అది బయటికి పోకుండా ఉంటుంది. ఆవిరి అనేది దాంట్లో ఉడికితే అదే దమ్ అండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ హై ఫ్లేము, 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మన దమ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత పొడి పొడిగా అయితే ఉందో రైస్, ఎక్కడ కూడా స్టిక్కీగా లేదు, మొత్తం అంతా కూడా పొడి పొడిగా ఉంది. మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి. చూసారు కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఎవరైనా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.